జిల్లా పరిషత్ ఇలాగా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పోయినసారి ఎన్నికల్లో బీజేపీ కూడా చూసినట్టు ఈసారి మా 400 సీట్లు బట్టి ఎంపీ సీట్లు 400 ఎంపీ సీట్లు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంది. అయితే ఈ విషయంలో మనం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎందుకంటే ఎవరిని ఇంటికి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళకి 250 ఎక్కడ అయింది. ఇంకా వాళ్ళు పెట్టుకుంటే ఈ రాజ్యాంగాన్ని ఇక్కడే రాసేవాళ్ళు. ఏంటి వాళ్ళు బాగా రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారని మనం ఆలోచిస్తే అది మనువాదం సరిపోతుంది. ఈ ఇతర దేశాలకు ఎక్కడెక్కడెక్కడెక్కడ తీసుకొచ్చి రాజ్యాంగం భారతదేశంలో అది మనువాదం మనం ఎప్పుడు రాసిస్తుంది. ఆ మనువాదాన్ని ఆర్ఎస్ఎస్లోనే అందరికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ కదా మన నరేంద్ర మోడీ గారు ఇస్లాంలో దాన్ని ఏమంటారంటే మనువాదం ఏం చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగానికి దానికి తేడా ఏంటి? 1950 జనవరి నుంచి అమలులో ఉన్నటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వం, భారతదేశంలో ప్రజలందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించాలనుకుంటుంది. ఇప్పుడు సంపద అందరికీ సమానంగా పంచండి ఉంది. అందరికీ విద్యా అవకాశాలు కల్పించడం ఉంది, ఉపాధి అవకాశాలు కల్పించడం ఉంది. సో ఇవన్నీ విద్యా ఉపాధి కావాలా మనందరికీ కూడా ప్రజలందరూ కూడా వేల సంవత్సరాలుగా ఎవరైతే చదువు దూరంగా ఉన్నారో ఉపాధి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవకాశం. మనుషులు గౌరవంగా తలెత్తుకొని జీవించినటువంటి భూమి సమానత పథకాన్ని రాజ్యాంగంలో ఉంది. అలాగే మరి ఈ రాజకీయ హక్కులు కూడా కల్పించమని రాజ్యాంగం చెప్తాం. సో అంతకుముందు ఏముంది మరి 50 జనవరికి ముందు ఏముంది మనకి? 50 జనవరికి ముందు ఏమీ లేదు. ప్రవృత్తులు చేసుకోవాలంటే చాకలాడు మందలాడు చెట్లు కొట్టుకోవడం డబ్బులు కొట్టుకోవడం కొట్టుకునేటువంటి కార్యక్రమం మనిషిలాగా చూసేటటువంటి ఒక రాజ్యాంగం కాదు. పేరుకి మన ధర్మశాస్త్రం మనం అధర్మశాస్త్రం వాస్తవం. ఈ మనం అధర్మశాస్త్రంలో అన్ని అధర్మాలే, ఏది అందులో మంచిది ఒకటి కూడా మంచిది లేదు. సో ప్రతి ఒక్కరు ఒక లెక్క మీద ఉన్నాడు. ఒక కాలు కింద బ్రాహ్మణ కాలు కింద